హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఫన్నీ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదు, మా ఫ్యామిలీ స్టోరీనే. మా ముగ్గురు కోడళ్ళు ఇలా కొట్టుకొని తిట్టుకొని సచ్చారో, తర్వాత ఎలా మారారు, జీవిత గుణపాఠం ఎలా నేర్చుకున్నారు అనేది ఒక చిన్న ఫన్నీ స్టోరీ ఇది. నాకు ముగ్గురు కోడళ్ళు, ఈమె పెద్ద కోడలు. వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇంతవరకు గొడవ పెట్టుకోగా చూడలే. అసలు అది నిజమేనా? లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలానే ఉంటారా, లేదా ఏదైనా ప్రాబ్లం రాగానే కొట్టుకొని తిట్టుకొని ఇల్లును ముక్కలు చేస్తారా అని నాకే ఒక చిన్న పరీక్ష పెట్టాలనిపించింది. నాకే కష్టం రాకుండా వీళ్ళు ముగ్గురు మొత్తం మీదేసుకొని అన్ని పనులు చేస్తారు. పెద్ద కోడలు అన్ని పనులు చెప్తుంది, చిన్న కోడలు అక్క మాటలు పట్టుకొని అన్ని పనులు, కుటుంబ పద్ధతులు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. దానికి నాకు చాలా హ్యాపీ. కానీ వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారా? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బయటి వాళ్ళు ఏదైనా చెప్తారు, ఆ మాటలు పట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటారా అనేది ఒక పరీక్ష పెడుతున్నాను. మీరే చూడండి ఏం చేస్తారు. కోడళ్ళు ఇట్లాండి. ఇంట్లో నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, బయటి వాళ్ళు ఎవరు రాలేదు, ఉన్నది మన నలుగురం. ఇప్పుడు మీ ముగ్గురు ఇట్లా ఎవరు తీసిరో మర్యాదగా చెప్పుండ్రి, లేదంటే ఇంట్లో నుంచి మాత్రం బయటికి గెంటేస్తా మీ ముగ్గురిని. ఎక్కడ వెతికినా దొరకలేదు. అయ్యో అత్తమ్మ, నేను ఇల్లంతా చూసి చెప్తా ఆగు. ఎందుకు తొందర పడుతున్నావు? మమ్మల్ని ఎందుకు బయట నూపుతా అంటున్నావు? ఏంటి నీకే ముందు కోపం వస్తుంది? నువ్వేమన్నా తీసినావానే? అయ్యో అక్క, అట్లా అంటానవేంది? మన ఇల్లు కాబట్టి నేను ముందుకు వచ్చిన అంత మాత్రం నేనే తీసినట్ట? అంటే నేను తీసినట్ట? మీరిద్దరు కాదంటే మరి నేను తీసినట్ట? మధ్యలో మాటలు రానంత మాత్రాన నువ్వు తీసినట్టు కాదు, నేను తీసినట్టు కాదు, వాళ్ళు తీసినట్టు కాదు. మీ ముగ్గురు కోడలు కాకుండా వేరే ఎవరైతారు ఇంట్లోకి రాలేదు కదా. ఎవరు తీసినరో ముగ్గురు నిర్ణయించుకొని మొత్తం చెప్పుండ్రి. చెప్పవే, నువ్వేమైనా తీసినావా? నేను తీయలేదక్క, ఎన్నిసార్లు చెప్పాలి? చెల్లేమన్నా తీసిందో అడుగు. నువ్వు తీసినావానే? అయ్యో అక్క, నేనెందుకు తీసినా అక్క? అప్పుడు నన్నే అంటారు మీరు. మాటలు రానంత మాత్రాన, అమ్మాయికులు అంత మాత్రాన నా మీదే నూపుతారు అక్క నింద. మరి ఎవరొచ్చి తీసిండ్రే దొంగలు? నాకు అంత అవసరమే ఉన్నది. అమ్మ వాళ్ళు చాలా ఉన్నోళ్ళు, నువ్వు ఒక కట్నం తీసుకురాలేదు, అదే లేనోళ్ళు. ఇప్పుడు గోల్డ్ అవసరం ఎవరికి వచ్చిందే? అయ్యో ఏంటక్క ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు మా అక్కలాగా, సొంత తోడబుట్టిన అక్కలాగా చూసుకున్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? వచ్చి మా అమ్మ వాళ్ళు లేని ఎంతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా నిర్మానుష్యం అయిపోయింది. అందరూ మూగపోయారు, అందరు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న అత్తకు ఇప్పుడే చెప్దామా, కాసేపు ఆగుదామా అని ఆలోచిస్తుంది. కానీ అసలు విషయం ఇంతవరకు చెప్పలేదు. వీళ్ళు ఇంకా ఎలా మారుతారా, కొట్టుకుంటారా, ఓసారి కోడల్లారా, మూతులు ముడుచుకున్నంత మాత్రాన బంగారం దొరికిపోలే. ఎవరు తీసిరో చెప్పురి. అయ్యో అత్తమ్మ, నాకేం అవసరం కూడా లేదు, వాళ్ళిద్దరిని అడుగు. అయ్యో అత్తమ్మ, మేమే తీసినట్ట? ఇక ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏదేం పోయినా కూడా మీరు లేనోళ్ళైనంత మాత్రాన మేము తీసినట్టేనా అత్తమ్మ? ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతానవే నువ్వు? అసలు ఓ శంకిందానా, ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతానవే? మా అమ్మ వాళ్ళు లేనంత మాత్రాన ఇట్లా మాట్లాడతావానే నువ్వు? డబ్బున్న పొగరానే నీకు? చుంచుపోకందానా, నీకు కట్నం చేయనంత మాత్రాన నువ్వు ఇట్లా మాట్లాడతావానే? ఇన్ని రోజులు నటించినవానే మమ్మల్ని బాగా చూసుకున్నట్టు? అక్క చెల్లె అని ప్రేమలో ఒలకవోసి ఇప్పుడు ఏదైనా సమస్య రాగానే మా మీద నువ్వు తప్పించుకుంటున్నావా? నీకు డబ్బున్నంత మాత్రాన నువ్వు తీయలే నమ్మకం ఉన్నదా ఏమన్నా? లేనోళ్ళంత మాత్రాన తీసినట్టు ఏమన్నా రుజువు ఉన్నదా ఏమన్నా? చూసిండ్రా? లేనోళ్ళంటే ఇంత చులకనా, ఉన్నోళ్ళంటే అంత కొవ్వా నీకు? చి, పొద్దున్న లేచి నీ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుంది. చి, ఇంత జరిగిన తర్వాత ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. బయటికి వెళ్ళి మా ఆయన వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఎక్కడైనా కిరాయికి ఉంటా, కానీ నీ ఇంట్లో ఉండలేనమ్మా. అంటే నువ్వు వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఎందుకుంటా? నాకేం అవసరం? నాకు వెళ్ళరాదా బయటికి? నాకు బతకరాదా? ఈ ఇంట్లో చేసిన కష్టాన్ని బయట చేస్తే నేను బతకలేనా? నేను కూడా వెళ్ళిపోతా. ఏంటే ముగ్గురు తిట్టుకునేనా? అసలు బంగారం దొరికిందా లేదా? మర్యాదగా అయిపోండు, లేకపోతే మాత్రం నా సంగతి తెలుసుగా మీ అందరికీ. మంచితనకే మంచిదాన్ని. లేదత్తమ్మా, మేము లేనంత మాత్రాన, మీ కట్నం తినంత మాత్రాన మా మీద నిందలేస్తాను. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా మేము ఉండలేము. అంటే సమస్య రాగానే పారిపోవడమేనానే? ఆ సమస్య ఎట్లా వచ్చింది అనేది పరిష్కరించుకోవాలని తెలియలేదానే? ఇన్ని రోజులు మీరు నేర్చుకున్నది గిదేనా? ముగ్గురు కలిసి ఉండి నేర్చుకున్నది గిదేనా? ముగ్గురు ఉన్నప్పుడే భయపడి ఇంట్లో నుంచి పోతానంటాను. రేపు బయటికి పోయిన తర్వాత ఒక్కొక్కరుగా అవుతారు. అప్పుడు బయట వాళ్ళతో ఏమైనా సమస్య వస్తుంది, అప్పుడు ఎట్లా నిరూపించుకుంటారు? అసలు బంగారమే పోలే. నేనే మీ ముగ్గురు మధ్యలో పరీక్ష పెట్టిన. ఏదైనా సమస్య రాగానే
కొట్టుకుంటారా లేకపోతే కలిసి ఉంటారా, దాన్ని పరిష్కరిస్తారా అని ఇంట్లో సమస్య రాగానే ముగ్గురు కొట్టుక సచ్చిండ్రు. రేపు బయట వాళ్ళతో 100 సమస్యలు వస్తాయి. అప్పుడు ఎట్లా నిరూపించుకుంటారే? మీరు ముగ్గురు ఒక్కటైతే బయట వాళ్ళు ఏం చేస్తారు? ముగ్గురు తలవజారు చూసుకొని ఇంట్లో నుంచి బయటికి పోతే కుటుంబం పరువు ఉంటుందనే. ఎప్పుడైనా కలిసి ఉంటే కలద సుఖమే. ఎప్పుడైనా అందరూ ఒక్కటి కావాలి. నిజంగానే పోతుంది. మీ దాంట్లో మీరు సర్ది పుచ్చుకోవాలి. అర్థమైందానే? అవును, చాలా తప్పైంది చెల్లెళ్ళు, చాలా తప్పైంది అక్కయ్య, మాది కూడా తప్పైంది. ఇక నుంచి అందరం చాలా కలిసిమెలిసి ఉందాం. అత్తయ్య మనకు చాలా మంచి గుణపాఠం చెప్పింది. ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి అసలు బయటికి వెళ్ళాలనే ఆలోచన మనకు ఎట్లొచ్చింది? అత్తయ్య మనకు మంచి బుద్ధి చెప్పింది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా బయటికి మాత్రం వెళ్ళకూడదు అత్తయ్య. ఎలా ఉందండి మా స్టోరీ? బాయ్.